శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నాగేశ్వరరావు గారి సీన్లు లింక్ చేసేటప్పుడు కానీ లేదా కొన్ని సీక్వెన్స్లో ఏదన్నా మార్పులు చేర్పులు చేయటం కానీ ఎక్కడన్నా ఛాలెంజింగ్ అనిపించినవి ఉన్నాయా నాగేశ్వరరావు గారు? అస్సలు లేదండి. అసలు ఆయన ఏంటంటే ఆయనకి నరేట్ చేయడానికి పిలిచారండి. అది నా అదృష్టం అనుకోవాలి ఒక విధంగా కాదు, ఏ విధంగా చూసినా. ఎందుకంటే అక్కడ అంత పెద్ద ప్రూవ్ డైరెక్టర్ ఉన్నప్పుడు డైలాగ్ రైటర్ ఎందుకు వెళ్ళి చెప్తాడు అన్నది ఒకటి. తనకి భాష రాకపోవడం నాకు అడ్వాంటేజ్ అయిపోయింది. నాకు అవకాశం దొరికింది పెద్ద ఆయన ముందు కూర్చోడానికి అంటున్నాను. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఇంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయన అలా కనిపిస్తున్న ఆ 10 సెకండ్ల టైంలో అండి, చిన్నప్పటి నుంచి మాయాబజార్ సినిమా నుంచి అంత ముందు సినిమాలు అవన్నీ తర్వాత VHSలో చూడటం, బట్ ఏదైనా ఫాస్ట్గా ఒకసారి అన్ని రంగుల్లో ఆయన కనిపిస్తున్నాడు. అవన్నీ గుర్తొచ్చి ఏంటి తన దగ్గర కూర్చొని నేను ఇప్పుడు సీన్లు చెప్పాలా? అసలు ఏమైనా అర్థం ఉందా? ఎలాంటి డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి వచ్చి ఎలాంటి రైటర్స్, అది నా అదృష్టమా లేకపోతే ఏంటి నాకు అర్థంగా కూర్చున్నాను. ఒక 2-3 మినిట్స్ పట్టింది మొదలుపెట్టి. అలా కూర్చొని అలా కామ్గా ఉన్నా. ఆయన కూడా అలా మొదలు పెట్టండి ఏమన్నా, ఆయనకి తెలుసు వీడి పరిస్థితి, కొంచెం అండి కంఫర్ట్ ఇద్దాం అలా కూర్చున్నారు. ధైర్యం తెచ్చుకొని సార్ మీ సీన్స్ వరకు ఇప్పుడు చెప్పేస్తానండి అని మొదలు. ఎందుకు అన్నాడు. టక్కు మన ఒక్క నిమిషం సార్ అన్న, నా సీన్ల వరకు ఏంటి అని అంటే, అదే సార్ మీ సీన్లు మొత్తం లేదా స్క్రిప్ట్? ఉంది సార్. విక్రమ్కి నాకు షాక్. ఎందుకంటే నేను ఈయన సంబంధించిన 25 సీన్లు ఏవైతే ఉన్నాయో బట్టి కొట్టి ఎక్కడ మన ఫ్లో తడబడకూడదు, రూల్ అవ్వకూడదు అని చెప్పి నేను అలాగ రెడీ అయితే నేను మొత్తం చెప్పండి నాకు. ఒకసారి విక్రమ్ నేను మొహం చూసి, విక్రమ్ కూడా తెలియదు ఈ విషయం. మాకేం చెప్పారు, పెద్ద ఎక్కువసేపు కూర్చోలేరు, ఒక 40 మినిట్స్లో ఫినిష్ చేసేయండి అంటే. నాకేంటి 20 మినిట్స్ అయితే బాగుండు అంటే, వీళ్ళ తొందరగా పారిపోదాం అక్కడి నుంచి భయం. సరే ఇంకా అలా అంటున్నారు కదా అని చెప్పి అనుకుంటే 40 మినిట్స్కి నేను ప్రిపేర్ అయిపోయాను. లేదు విక్రమ్ చెప్పేస్తాను అది ఇది అన్నాను. కూర్చున్నాం. ఆయన మొత్తం చెప్పమంటున్నారు. రెడీగా లేను అంటే, కాస్త కొంచెం టైం పడుతుంది, మీకేమైనా పని ఉందా అని మాటలు రావట్లే. అర్థమే విక్రమ్ చదివి అన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేశాను, పక్కన నిల్చొని ఉంటుంది, నేను పిలుస్తాను ఏదైనా అవసరం అయితే, ఇక్కడ కాలింగ్ బెల్ పెట్టి వెళ్ళిపోయినాను. పిచ్చ ప్రైవసీ అండి. విక్రమ్ కూడా నాకు ఇలా నా పర్వ్యూలో, నా విసినిటీ రేంజ్ లో కాదు, వెనక్కి కూర్చున్నాడు. కానీ ఎందుకంటే నాకు ధైర్యం రావడం, పెద్ద ఎదురు కూర్చోపెట్టుకుని సీన్లు అని చెప్తున్నాడు. ఆయన ఎంత ఇమోషనల్, ఎంత అది ఏం ఇన్వాల్వ్మెంట్ అండి. పెద్ద ఆయన మనం వింటుంటాం కదా, వయసు ఎక్కువైతే మతిమరుపు, ఫోకస్ అది ఉండదని. ఎవడన్నాడండి? ఆయన్ని చూస్తే మనం ఎంత తప్పుడు ఫీడింగ్తో ఉన్నామో మైండ్లో మనం ఫిక్స్ అవుతున్నాం. ఒక 30 ఏళ్ళు దాటితే ఎలా ఉండాలి, 40 దాటి 50 దాటితే ఎంత, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అన్ని దాటుకుని వచ్చిన మనిషి ఆ స్టడీ, ఆ పదాలు ఉచ్చరించే తీరుగానే అని చూపేంటండి అంత పవర్ఫుల్గా ఉంది. అలా చూస్తుంటే ఎక్కడ నీరసం కానీ ఇదిగా ఏమి లేకుండా మధ్యలో ఐ కాంటాక్ట్ ఇస్తుంటే నాకు ఒకసారి షాక్ కొడుతున్నట్టుంది. ఎంత ఫోకస్డ్గా మొత్తం అంతా అయిపోయిందండి. ఫస్ట్ సీన్ నుంచి చెప్తున్నారు సార్ ఆయన, డైలాగ్ టు డైలాగ్ పిలిచి దగ్గర పిలిచి, నీ పేరేంటి చెప్పాను. చాలా ఆ పొగడతలు నేను చెప్పుకోవాలని ఉంది కానీ వద్దు అంటే, ఎంత మంచి మాటలు వాడారంటే ఆయన. చాలా బాగా రాస్తున్నావు, క్లుప్తంగా చెప్పాలంటే చాలా బాగుందంటే. నేను వెళ్ళాను కాళ్ళ దగ్గర కూర్చొని, నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్స్ అన్నది అంత చిన్న పదం సార్, ఏంటి థ్యాంక్స్, ఎన్ని మాట్లాడాలి, అయితే ఎన్ని చెప్పాలి, ఆయనకి అర్థమైపోయింది. అలా నా తల మీద చేయేస్తే ఇలా చుట్టూ తిరిగి విక్రమ్ అరే ఫోటో తీస్తాను, ఆ ఫోటో ఒకటి తీసుకున్నాం. అసలు చాలా హ్యాపీ. అది మోస్ట్ మెమరబుల్. అంటే ఎందుకంటే అండి, ఒక సెలబ్రిటీ ఫోటో తీసుకోవడం వేరు, మన వర్క్ ఆయనకి నచ్చి, ఆ వర్క్ ఏంటి వేరే ఎవరితో చేసేది కదా, ఆయన చేయబోతున్న వర్క్. ఎన్ని వంకలు పెడతారని భయపడ్డాను. అదేంటి ఇదేంటి అని అడిగితే సమాధానం చెప్పాలని రెడీగా ఉన్నా. ఎందుకంటే డైలాగ్ ఎంచడం అన్నది ఎవరైనా చేస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లైన్ చదివినప్పుడు ఆ డైలాగ్ ఎందుకమ్మా, అది ఆ డైలాగు ఎందుకు అని అడిగితే నాకు ఇష్టం. ఆ డైలాగ్ వద్దు అనకూడదు, ఎందుకు రాశాను అడగాలి. అది ఏంటి ఆ లైను, అది ఏదో కొంచెం దేనిగా ఉందా, కనెక్ట్ అవుతుందా, దేనికి అది అంటలేదండి, ఈ మీనింగ్ ఉంది దాంట్లో. అట్లా వచ్చిన సందర్భం ఉందండి? ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, బలి చెప్పారు అనుకోండి, గుర్తురాట్లా. నేను ఒకటి చెప్తా. రామలక్ష్మి క్యారెక్టర్ దగ్గరికి అతను వెళ్తాడు, నాగార్జున గారు శ్రీయా దగ్గరికి వెళ్ళి ఆ పొలం పనులు అవి చేసి, ఈయన ఏం చేస్తాడంటే ఆల్మోస్ట్
అదే ఒక కూలి వాళ్ళ దొంగలాగా వెళ్ళి దొంగ నా అమ్మాయి అనుకుంటుంది. సరే ఏదన్నాని, సరే నీ పెళ్ళికి నువ్వు ఒకదాని నేను కష్టపడతావు, పెద్ద ఆవిడ ముసలావిడ ఆవిడ ఎలా ఇబ్బంది పడుతుంది, నేను ఒక చెయ్యేస్తాను, నేను డబ్బులు ఇవ్వను కాఉంటుంది. నిన్ను అడిగితే కదా 2 పూటలు తిండి పెట్టి చాలని. అతను ప్రేమలో పడిపోయాడు అమ్మాయితో. రైట్. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయికి పెళ్లి కోసం హెల్ప్ చేస్తున్నాడు తెలియకుండా. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. సో ఆ ప్రాసెస్ లో అయిపోయింది, పొలం దున్నేశారు, డబ్బులు వచ్చాయి, బట్టలు కూడా కుట్టించుకున్నాక అది కూడా ఎంత బ్యూటిఫుల్ సీన్ అంటే ఆ నేత కోసం అంటున్నాం, కుట్టించడం కోసం వెళ్తున్నప్పుడు ట్రైలర్ అడుగుతాడు ఎంత అని అంటే ఇలా చూసి నాగార్జున గారిని చూసి ఇలా కుట్టే అంటది. తెలియకుండా ఒక మగాడు కనిపించాలి అక్కడ, ఇలా ఉన్నాడు కదా ఎంతకన్నా ఎక్కువ ఉండడులే, ఇతనే మాక్సిమం అనే ఉద్దేశం. ఇండైరెక్ట్ గా ఎంత బాగా చెప్పాడు. కొంచెం లూజ్ అయిన పర్లేదు కానీ టైట్ అవ్వకూడదు అనుకుంటాం కదా, అలా కుట్టించేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అంటే అమ్మాయి అతను విడిపోయే సీన్ వస్తుంది సార్. నాగార్జున గారికి బాగా ఇష్టమైన సీన్ ఇది. ఆయన చెప్తున్నప్పుడు క్లాప్స్ కొట్టి చాలా సందర్భాల్లో ఆయన మెన్షన్ కూడా చేశారు. ఆయన అక్కడ డైలాగ్ ఉంటుందండి, ఇంక నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది అని అంటాడు. ఆ అమ్మాయి కూడా వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ రొమాన్స్ కానీ, ఆ అమ్మాయి పొరపాటును అతని మీద మనసు పారేసుకుని లేదు నేను ఇతన్ని చూడకూడదు, అవి ఏమి ఉండవు చూడండి. ఒక ప్యూర్ బాండ్, దాన్ని ఫ్రెండ్షిప్ అను ఏ పేరు పెట్టినా తక్కువే. అంత అద్భుతమైన బాండ్ వాళ్ళిద్దరి మధ్య బిల్డ్ చేసి ఒక అనుకున్న తన పెళ్లికి ఒక అతను సాయం చేశాడు, అతను వెళ్ళిపోతున్నాడు అనేటప్పటికీ నా పెళ్లికి నువ్వు వస్తావా అని అడుగుతుంది. నేను రాకుండా నీ పెళ్ళా అనుకుంటాడు. రెండో మీనింగ్ అదే, నేను వస్తానే కదా పెళ్లి, నీ పెళ్లికి నేను రావడం అంటే నేనే పెళ్లి కొడుకున్నాను. అక్కడ మాట ఉంటుందండి, రామలక్ష్మి ఎక్కడో ఉన్న మనిషినే నువ్వు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నావే, అతని దగ్గరికి నువ్వు వెళ్తే అతను గుండె చప్పుడు అయిపోవా అంటాడు. ఈ మాటకి మీనింగ్ ఏంటంటే ఇది పోయిటిక్గా ఏదో రాసామని కాదండి. మీరు కనుక చూస్తే నరేటివ్ లో ఎప్పుడైతే ప్రెసెంట్ స్టోరీ శ్రియా క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ కనిపించినప్పుడు హార్ట్ బీట్ సౌండ్ వేస్తాడు డైరెక్టర్. టప్ 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 కొట్టుకుంటుంటే ఆ సౌండ్ అలా ఏదో మెటల్ డిటెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింక్ అయినట్టు ఈ సౌండ్ ఎక్కడ ఎటువైపు వెళ్తుంది ఇటు తగ్గుతుంది, అప్పుడు వచ్చిన వైపు వెళ్తారు, అలాగే వెళ్ళి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేస్తారు డోర్ కి అవతల ఉండి అప్పటికి అయిపోతుందట ఆ బీట్. అంటే వాళ్ళిద్దరిని కలపడానికి హార్ట్ బీట్ అన్నది ఎలా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా యూజ్ చేశాడు అన్నది పాయింట్. ఇది డైలాగ్ లో అలా చెప్పడంలో అది ఓ పోయిటిక్ గా రాశాడు, కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతున్నా తీసేద్దాం అనుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన డైలాగ్ లో అది లేదు. ఏంటి, మీరు నా పెళ్లికి నువ్వు నా పెళ్లికి వస్తావు కదా అంటే నేను రాకుండా నీ పెళ్లి, ఐ థింక్ అది లేదనుకుంటా డైలాగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బాగా నాకు ఇష్టమైన డైలాగ్, విక్రమ్ కూడా అందరికి, కానీ కొన్ని లేచిపోతాయండి చెప్పలేదు. అక్కడ అమ్మాయి అడుగుతుంది అనమాట, నువ్వు నా పెళ్లికి వస్తావు కదా అంటే నేను రాకుండా నీ పెళ్ళా, అది మనం ఫ్రెండ్స్ కి అంటాం, వాళ్ళ ఫ్రెండ్ అరే వస్తావు కదా నేను రాకుండా పెళ్ళి ఏంట్రా అంటాం. అలాంటి మాట ఒకటి అంటూ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే పెళ్లి నాతోనే పిచ్చిదనా నీకు, నేను రాకుండా ఎలా వద్దు అన్నది కాంటెక్స్ట్. మేబీ అది తర్వాత సినిమాలో జరగబోతుంది అదే కాబట్టి ఇది కూడా ఉంచితే ప్రాబ్లం అని తీసేసారేమో డౌట్. నేను అది మొన్న రిలీజ్ అప్పుడు రిలీజ్ అయ్యా, ఆ డైలాగ్ లేదా నేను ఇప్పటికీ నాకు డౌటే. సో అలాంటివి చాలా ఉన్నాయండి, చాలా. నాకేంటంటే రైటర్గా ఇంత పేరు తీసుకురావడానికి, ప్రేక్షకులు నచ్చడానికి ఊరికే ఉండదండి. దాని కారణం ఏంటంటే ఒక క్రాఫ్ట్ ప్రత్యేకంగా నచ్చడం అనేది ఉండకూడదు ఒక మంచి సినిమాకి. ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, డైలాగులు బాగున్నాయి అనకూడదు. సినిమా బాగుంది అంటేనే అన్ని ఆ సినిమా బాగుండడానికి దోహదపడేలా కాంట్రిబ్యూట్ చేశాను అర్థం. ఏ ఒక్కటి డామినేట్ చేసినా, ఇప్పుడు చూడండి మనతో కలిసి సీన్ యాక్ట్ చేస్తున్నాం, నేను తెగ ఎరగ తీసుకుని చేస్తాను అనుకోండి, అటెన్షన్ నా మీదకి వస్తుంది, కానీ సీన్ పాడు చేసిన అవుతా. అది ఉండకూడదు. సో ఆ మోతాదు విక్రమ్ కి చాలా బాగా తెలుసు అండి, డౌటే లేదు. తనకి ఎంత తెలుసు అన్న దాని మీద నేను కొంచెం రిలాక్స్డ్ గా ఫ్రీ హ్యాండ్ తెలిపేవాడిని. కొన్ని ప్లేసుల్లో ఆ ఇలా ఇవ్వు దగ్గర మాత్రం తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా రాసావు నాకు ఏం తెలుసు, అది వచ్చింది అంతే. నాకు అనిపించింది అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలా ఉంది, ఐ లవ్ యూ అని అనుకున్నాడు. ఏంటి అంది అంటే అమ్మాయికి ఇంగ్లీష్ రాదు, అక్కడితో ఆపేలే. అంటే ఇలా ఇవ్వు దగ్గర చూడండి బ్యూటీ అది ఎలా వర్కౌట్ అయిందో. ఏంటి అని ఐ లవ్ యూ ఇలా ఇవ్వు అని, ఓకే అదే కాదు ఇందాకేదో అన్నావు ఐ లవ్ యూ అండి, అదేంటి అంటే ఇంగ్లీష్లో ఇలా ఇవ్వడానికి ఐ లవ్ యూ, ఈయనకి ఇంగ్లీష్ కూడా వచ్చా అంటే నవ్వుతున్నారు ఆడియన్స్ అంతే. కానీ మీరు నోటీస్ చేస్తే అసలు మ్యాజిక్ నెక్స్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ అమ్మాయి వీడిని అడగడానికి క్యారెక్టర్ని ఐ లవ్ యూ అంటుంది, ఒకసారి షాక్, ఏంటి నాకు ఐ లవ్ యూ చెప్పిందా, ఐ లవ్ యూ అంటుంది. అతను ఏంటి నిజం అనబోతాడు, ఐ లవ్ యూ అది ఇలా ఇవ్వు అంటే ఇద్దా అని చెప్పి షర్ట్ తీసి ఉతకడానికి వాడికి తగులుతుంది. సో ఆ బ్యూటీ అంతా వర్కౌట్ అయింది. నేనేమంటానంటే సార్, చాలా గొప్ప గొప్ప ఫీలింగ్స్ అన్ని చిన్న చిన్న విషయాల్లోనే ఉంటాయి. అవును అంతే కదా, ఆ చిన్న విషయాల సమూహమే మనం.